రాజు అనే పేరు గురించి విశ్లేషణ. మరి ఎవరి గురించి ఎవరి పేరు తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ పేరు కూడా నేను వివరించగలుగుతాను. ఇప్పుడు చూసినట్టయితే రాజు RAJU 4 అక్షరాల పేరు. R అంటే 2, A అంటే 1, J అంటే 1, U అంటే 6. ఈ వాల్యూస్ అనేది కూడా ఈ 9 గదుల బాక్స్ లో వేసి ఫిల్ చేయండి. ఫిల్ అయినటువంటి నెంబర్స్ పాజిటివ్, ఫిల్ కానిటువంటి బాక్సులన్నీ కూడా నెగిటివ్ గా చూసుకోవాలి. ఇప్పుడు 1 ఫిల్ అయింది కాబట్టి 1 రాజు. రాజుకు వివాహం అనే యోగ్యత అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. 2 వివాహంతో పాటు సంతాన యోగ్యత కూడా ఉంటుంది. 3 రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవుతాయండి. అంటే అందరూ నా వాళ్ళు అని దగ్గర తీస్తారు కానీ ఎవరు కూడా రాజును రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనండి. అంటే తన వాళ్ళు అని దగ్గర తీసుకుంటాడు కానీ ఎవరు కూడా రిలేషన్షిప్ అనేది చక్కగా మెయింటైన్ చేయకుండా ఉంటుంది. వీళ్ళ మీద అవమానాలు, అపవాదులు. తర్వాత 4 రుణ బాధలలో ఉంటాడు, మైనస్ లో ఉంది. సొంత గృహ నిర్మాణ యోగ్యత అనేది కూడా ఉంటది. కాకపోతే ఏంటంటే వీళ్ళకు 45 ఇయర్స్ దాటిన తర్వాతనే ఈ యొక్క గృహ నిర్మాణం నిర్మించుకోవడం అనేది కూడా ఉంటుంది. తర్వాత 6 చదువులో బాగానే ఉంటది. చదువు అనేది కూడా మధ్యస్థంగా బాగానే ఉంటది. చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మిడిల్ గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు ఏం చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీంట్లో చదువుకు తగ్గ ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా ఉండదండి వీళ్ళకి. ఇది మెయిన్ ప్రధానంగా. తర్వాత ఒకవేళ 7వ నంబర్ మైనస్ ఉంది. వ్యాపారం చేస్తే రాజు పెద్ద మొత్తంలో నష్టపోతాడు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ వ్యాపారాలు కానీ కొన్ని వ్యాపారాలు చేసినట్టయితే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ సమస్యలు చూపెడుతుంది 8. అనారోగ్య సమస్యలతో ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడం, డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఈ పేరు మనం చూసినట్టయితే 180 degrees లోనే మాత్రమే ఉందండి. 180 degrees నుండి మనం 270 degrees లోను మనం క్యాలిక్యులేషన్ చేసి సంఖ్యాబలాన్ని పెంచాలి. అందులో భాగంగా వీరి పేరు అనేది కూడా వీరి బర్త్ నంబర్ కి, డెస్ట్ నంబర్ కి, రాశి, నక్షత్ర, లగ్నానికి గనక పేరు సరిపోయే విధంగా సంఖ్యాబలం జోడించినట్టయితే వీరు తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ కు వెళ్తారు.